అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయి. నోమోడిక్ ట్రైబ్స్, సంచార జాతులు, అర్థ సంచార జాతులు, ఆశ్రిత కులాలు, ఇట్లా చాలా కులాలు ఎస్సీ ఎస్టీల కంటే పేదరికంలో ఉన్న కులాలు కూడా బీసీ జాబితాలు ఉన్నాయి. వీరు ఇప్పటికీ సమాజంలో సామాజిక వివక్షతకు గురవుతున్నారు, అక్రమ దౌర్జన్యాలకు గురవుతున్నారు, అత్యాచారాలకు గురవుతున్నారు. ఇప్పుడున్న చట్టాలు, జనరల్ చట్టాలు వారికి సరిపోవడం లేదు. పైగా బోగస్ ఎస్సీ కేసులు పెట్టి కూడా వీళ్ళని వేధిస్తున్నారు. ఇంతవరకు దేశంలో బీసీ సీఎంలు ఉన్నారు, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, కర్ణాటక. కానీ అక్కడ బీసీ చట్టం రాలేదు. ఇక్కడ మేము కోరుతున్నాం కానీ తెస్తలేరు. కేంద్రం మీద కూడా ఒత్తిడి తెస్తున్నాం, బీసీ రక్షణ చట్టంగా తెస్తలేరు. ఈ చట్టం ద్వారా ప్రజల లోపల మనోధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆత్మనిబ్బరం కలుగుతుంది. ప్రజలందరూ కూడా దీనికి హర్షిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ రచన చట్టము, దీని ప్రభావం ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొస్తారని నేను ఆశ. కులగణన చేయాలని మేము చాలా రోజులుగా డిమాండ్ చేస్తుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దఫ జరిగే జనగణనలో కులగణన చేస్తూనే అన్నాడు. కులగణన చేయడం అనేది ఒక చరిత్ర. 78 ఏళ్ళ నుంచి ఏ పార్టీ, గత ప్రభుత్వాలు ఎవరు కూడా చేయలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవ తీసుకుని కులగణన చేపడుతుండు. దీనివల్ల ఇది కులగణన అయినాక జనాభా ప్రకారం విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెరుగుతాయి, లోకల్ బాడీ రిజర్వేషన్లు పెరుగుతాయి, చట్టసభలో కూడా రిజర్వేషన్లు పెరుగుతాయి. ఇంకా అన్ని రంగాల లోపల జనాభా ప్రకారం బీసీలకు వాటా వస్తాయి. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.